ముందు కొనసాగిన నోట్ల కట్టల ప్రవాహం పంచాయతీ ఎన్నికలపై పడిందా? ఎక్కడ చూసినా ధన ప్రవాహం దేనికి సంకేతం? గతం కంటే పంచాయతీ ఎన్నికల ఖర్చు 10 రెట్లు పెరగడంపై అభ్యర్థులు ఏమంటున్నారు? పేద అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ పోరుపై ప్రత్యేక కథనం మీకోసం. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఇక జనరల్ స్థానాల్లోనైతే అభ్యర్థుల ఖర్చుకు అంతే లేకుండా పోయింది. గతంలో ₹1 కోటి ఖర్చు పెట్టడమే గగనమైన ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఈసారి కూడా కోట్లలో నోట్ల వరద పారింది. ఇక గ్రామాల్లోని మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలకు చేయూత పేరుతో ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. డబ్బు, మద్యం, ఇతర కానుకలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పార్టీలు ఇచ్చిన నిధులు సరిపోక కొందరు అభ్యర్థులు సొంత ఆస్తులు సైతం అమ్ముకున్నారు. గెలిచినోళ్లు చేతి చమురు వదిలినా కూడా 5 ఏళ్లలో ఎలాగోలా సంపాదించుకోవచ్చనే లెక్కల్లో ఉన్నారు. అదే సమయంలో ఓడినోళ్లు అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లకు నజరానాలు అందడంతో ఆ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై పడింది. ఇప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులు ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ప్రక్రియ కూడా సాగుతూ ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చులకు బెంబేలెత్తిపోతున్నారు. 3 విడతల్లో పూర్తయ్యే పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా గ్రామాల్లో ద్విముఖ పోటీ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల ఆధిపత్య పోరులో మెజారిటీ పల్లెలు ఇప్పటికే 2గా చీలిపోయాయి. ఈ క్రమంలో హోరాహోరీ పోరులో గెలుపు తీరం చేరుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కుల మతాల వారీగా ఒక్కో ఓటును లెక్కిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో నామినేషన్ల రోజే ఒక్కో అభ్యర్థి 2 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పల్లె రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే పశ్చిమం వైపు ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు బాగా ఖర్చు పెట్టారు. ఇందులో మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఎంత లేదన్నా ఒక్కో ఓటర్ మీద సగటున ₹5,000 వరకు ఖర్చు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. పోలింగ్కు ముందు రోజే ఒక్కో ఓటుకు ₹500 నుంచి ₹1,000 వరకు పంపకాలు జరిపినట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల అంతకంటే విలువైన కానుకలను పనిచేశారని నాయకులే అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇక తూర్పులోని 5 నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు 200 కోట్ల పైనే ఖర్చు చేశారన్న చర్చ సాగుతోంది. ఇందులో ఒక నియోజకవర్గంలో ఓటుకు 500 చొప్పున పంచగా మరో నియోజకవర్గంలో ₹1,000 చొప్పున పంచారు. ఇలా మొత్తం 70% ఓటర్లకు నగదు పంపిణీ జరిగింది. ఈ క్రమంలో మెజారిటీ గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచిన వారే ఇప్పుడు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా బరిలో ఉన్నారు. దీంతో ఇప్పుడు అంతే స్థాయిలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనరల్, బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో అయితే కొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు ఖర్చు అయ్యేలా ఉందని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కన 500 ఓట్లున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ₹10 లక్షల ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకంటే ఎక్కువగా ఓట్లున్న గ్రామాల్లో అయితే ఈ ఖర్చు అంతకంతకు పెరుగుతోంది. సర్పంచ్గా గెలిచి తీరాలన్న కసితో కొందరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి ₹2.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యుడు గరిష్టంగా ₹50,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5,000 లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి ₹1.5 లక్ష, వార్డు సభ్యుడిగా బరిలో ఉన్నవారు ₹30,000 వరకు ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. అయితే ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యులు చేస్తున్న ఖర్చు అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.
ప్రస్తుతం గ్రామ పంచాయతీలు చిన్నవిగా మారాయి. సంఖ్య పెరిగి రాజకీయ పదవులు పెరిగాయే కానీ దానికి తగ్గట్టుగా నిధులు వచ్చే పరిస్థితులు లేవు. అయినా లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన చాలా మంది నేతలు పోటీకి విముఖత చూపారు. మరికొందరు ఖర్చులకు భయపడి నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకున్నారు. కొందరు నేతలు విధి లేని పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయిన చాలా మంది మాత్రం డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్నికల్లో గెలిస్తే చాలన్న కసితో పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో పత్తి, మిర్చి, కంది, సోయా పంటలు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ చేతిలో ఉండడంతో వారి ఖర్చులకు అంతు లేకుండా పోతోంది. వచ్చే 5 ఏళ్లలో అంతా కలిపి 5 లక్షల రూపాయల నిధులు కూడా వచ్చే అవకాశం లేని పంచాయతీల్లో సైతం ఖర్చు రెట్టింపుగా ఉంటుంది. అయితే విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యక్తులను గెలిపిస్తే గ్రామాభివృద్ధి జరగదని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు నిధుల దుర్వినియోగానికి పాల్పడతారని ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందుతున్నారు. చూద్దాం ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో. ఏబిఎన్ ఇన్సైడ్లో మరో విరామం.